మిత్రులందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. హనుమాన్ విజయ శోభాయాత్ర. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు హనుమాన్ జయంతి అని. ఈరోజు హనుమాన్ విజయ శోభయాత్ర. రాములు వారు ఆ యొక్క వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన వేళ ఏదైతే జరిగిందో, ఏదైతే అక్కడ రాక్షస సంహారం లేకపోతే ఏదైతే మొత్తం కూడా వనవాసం అంతా రాముల వారు పూర్తయిన తర్వాత హనుమంతుల వారి యొక్క శక్తి, హనుమంతుల వారి యొక్క ఏదైతే ఆయన సహాయం చేశారో, ఆయన ఏదైతే ఆయన భక్తి చూపించుకున్నారో దాని గురించి యావత్ సమాజం అంతా తెలుసుకోవాలని చెప్పి ఇదంతా కూడా ఈ రోజు విజయోత్సవ ర్యాలీ కలియుగాంతం కూడా జరగాలని చెప్పి శ్రీరామచంద్ర ప్రభులు వారు సెలవిచ్చారు. ఆయన కలియుగ బ్రహ్మ హనుమంతుడు. ఎవరైతే మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా చేస్తారో, ఎవరైతే హనుమంతుని తలుచుకుంటారో ఆ వాళ్ళకి విజయం తప్ప అపజయం లేదు. ఈ రోజు ఎవరైతే ఏ కార్యక్రమం మొదలు పెడతారో, ఎవరైతే ఏ కార్యక్రమం చేస్తారో వాళ్ళకి జయం తప్ప అపజయం లేదు. అంత దివ్యమైన రోజు ఈ రోజు. దీన్ని పురస్కరించుకుని మహాశక్తి మహాపుణ్యక్షేత్రమైనటువంటి పిఠాపురంలో యావత్ హిందువులందరం కూడా కలిపి పిఠాపురం పురవీధులు, పాదయ క్షేత్రం నుంచి పిఠాపురం పురవీధులంతా కూడా తిరిగి వేపనాచార్యుల యొక్క గృహం దగ్గర, ఆశ్రమం దగ్గర చివరికి విజయం చేకూర్చడం జరిగింది. ఇదంతా ఎందుకంటే కులాల పరంగా రాజకీయ పరంగా విడిపోయి ఉన్న హిందువులని ఐక్యతం చేయాలి. హిందువుల ఐక్యత దేశానికి శ్రీరామ రక్ష. అందరినీ కూడా సమానంగా చూసే ఒక్క మనస్తత్వం ఉన్న వాళ్ళు హిందువులు. అందుకనే రానున్న రోజుల్లో ఏం జరిగినా, ఈ ఊరికి కానీ, ఈ జిల్లాకి కానీ, ఈ దేశానికి కానీ ఏం జరిగినా కూడా మా వంతుగా సైనికుడు ఎలాగైతే దేశ బార్డర్లో కాపాడుకుంటారో లోపలున్న హిందువులను కూడా ఈ దేశాన్ని ఆ విధంగా కాపాడుకోవాలని చెప్పి దేశ హితం కోసం, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం ఈ రోజు ఈ పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో హిందువులు అందరం కలిసి ఈ రోజు హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. శ్రీ రాజశ్యామల సహిత సీతారామ కళ్యాణం, అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట, తర్వాత బాబనాచార్య సవిత్ర కాటకాటించే ప్రతిష్ట, దత్తాత్రేయ శ్రీపాదరసం సత్వస్వామి ప్రతిష్ట తర్వాత మొదటి సీతారాముల కళ్యాణం మరియు లోక కళ్యాణార్థము అందరికీ మంచి జరగాలని, సమాజానికి మంచి మార్గదర్శకమైన వ్యక్తులు మనకు వచ్చి మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యాగం తలపెట్టడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు హనుమాన్ యాత్ర కూడా దిగ్విజయంగా చేస్తూ రేపు పూర్ణాంతంలో కార్యక్రమం సంపూర్ణమవుతుందని తెలియపరుస్తున్నాను.